ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3 వచనాలు చదవండి మొదటి నుంచి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పేయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తూ వారు అనేకమైన ప్రాంతాల్లో ఎడారుల్లో తాత్కాలిక నివాసం చేస్తా తమ ప్రయాణాలు కొనసాగించుకుంటూ వచ్చారు. అలా ప్రయాణం చేస్తూ వారు షిత్తీములో దిగితే అక్కడ మోయాబీలు ఏం చేశారంటే, మోయాబు రాండ్రు స్త్రీలు ఇశ్రాయేలీలో పురుషుల్ని, ఇక ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ తమ ఉత్సవాలకు పిలిచారు. ఉత్సవాలకు పిలిస్తే ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఆ ఉత్సవానికి వెళ్ళి ఆ పండగలో పాల్గొని అక్కడ పెట్టిన భోజనాలు తినేసి, అక్కడ ఏదైతే వారు ఆరాధిస్తున్నారో, ఏదని వారు దేవుడిగా భావిస్తారో ఆ ప్రతిమలకు, ఆ విగ్రహాలకు వేళ కూడా దండం పెట్టేసి వచ్చారు. అప్పుడు ఏమైందంటే 3వ వచనంలో, అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేశారో, మోయాబీలతో కలిసి వాళ్ళ యొక్క విగ్రహ అర్పితాలు తిని వారి పండగల్లో ఉత్సవాల్లో పాల్గొని ఎప్పుడైతే వారి దేవతలకు వారు నమస్కారం చేశారో దేవునికి మహాకోపం వచ్చేసింది. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, ఇదిగో ఈ ప్రజలు నాకు మరలా కోపం కలిగించారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆ బయల్పేరుతో కలుసుకున్నారో వారందరినీ కూడా తమవారే సంహరించాలి. ప్రతి ఒక్కడు తమ తమ ఖడ్గములు ధరించి తమ వారినే, అంటే బయట తమ వారినే, ఇశ్రాయేలీలనే, తమ పాలెములో తమ నడుమున ఉన్నవారిని, తమ బంధువులనే, తన రక్త సంబంధికులనే సపోర్ట్ చేయకుండా ఎవరైతే తప్పు చేశారో వారిని హతమార్చాలి అని ఆజ్ఞాపించగానే పెద్ద వధ జరిగింది ఏంటంటే 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఈ పరిస్థితిని బట్టి దేవునికి కోపం కలిగించడం వల్ల ఇశ్రాయేలీయుల్లో 24,000 మంది చనిపోయారు. ఎంతమంది? 24,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు 24,000 మంది చచ్చిపోవడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలీలు మోయాబీయులతో కలుసుకున్నారు. దేవుని కోపం రగిలింది. అందువలన ఇశ్రాయేలీలో 24,000 మంది చనిపోయారు. కారణం ఏంటంటే దేవుడు వారికి ముందే చెప్పాడు. చూడండి, నిర్గమాకాండంలో మీకు ఆ వాక్యాలు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 34వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుడు చాలా స్పష్టంగా ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా, చూడండి దేవుడు ఇశ్రాయేలుకు ముందుగా ఎంత తేటగా చెప్పాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ దేశపు నివాసులతో నీవు నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల
యెహోవా ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్తగా ఉండు. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు ఇక్కడ చూడండి, దేవుడు చాలా స్పష్టంగా ముందే చెప్పేశాడు, బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనున్న ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి మీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. అర్థమవుతుందా? దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని రాగానే దేవుడు వారికి కొన్ని నియమాలు నిబంధనలు దేవుడు నియమించాడు. ఇదిగో మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా వారి బలర్పితములు తినమని ప్రేరేపించిన, వాళ్ళ ఉత్సవాలకు మిమ్మల్ని పిలిచిన, వారి దేవతలకు నమస్కారము చేయమన్నా మీరు చేయొద్దు. ఎందుకంటే నేను మీ దేవుడనని యెహోవాను, నేను రోషము గల దేవుడను. ఏమండి, ఇప్పుడు భార్య వేరొక పురుషునితో వెళ్తా ఉంటే భర్త ఊరుకుంటాడా? ఏ భర్త అయినా, ఎంత చేతకాని వాడైనా, భార్య వేరొకడితో పోతూ ఉంటే, వేరొకడితో చూస్తే భర్త ఊరుకుంటాడండి? ఏం కలుగుతుంది? లోపల రోషం వస్తుంది, రోషం కలుగుతుంది. నన్ను పెళ్లి చేసుకుని నాతో ఉండి నాతో కాపురం చేసి నాతో ఉంటానని ప్రమాణం చేసి నువ్వు ఎవరితో పోతావా అని భర్తకు భయంకరమైన రోషం కలుగుతుంది. మరి నిజదేవుని అనుసరించకుండా ప్రజలు నిజదేవుని శక్తిని తెలుసుకొని, ఆయన గుణగణాలు తెలుసుకొని, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలిసి, ఆయన మహత్కార్యములు, ఆయన సూచక్రియలు కల్లారా చూసి, ఇప్పుడు దారిని పోతున్నప్పుడు ఎవడో ఒకడు పిలిచి ఈ బొమ్మకు నమస్కారం చేయమంటే వీళ్ళు చేసేస్తే నిజమైన దేవుడు ఊరుకుంటాడా? కోపరాదు ఆయనకి. దేవుడు ఊరకనే కోపించేవాడు కాదండి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడే. తన ప్రజలందరూ నిత్యం ప్రేమించాలన్న ఆలోచన కలిగిన వాడే. తన ప్రజలను కనుపాప వలె కాపాడే దేవుడే. కానీ ఎందుకు కోపం ఆయనకు వస్తుందంటే, ప్రజలు ఆయనకు కోపాన్ని రేపుతున్నారు. ఆయనకు అహిష్టమైన కార్యాలు చేసి, ఆయనకి నచ్చని పనులు చేసి, ఆయన చెప్పని నియమాలు పాటించి మనుషుల దేవునికి కోపాన్ని రేపుతున్నారు. మరి కోపరాదు అలా చేసే దేవునికి? దేవుడు నీకు నియమించిన నియమం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన కట్టడలు ఏంటి? నువ్వు దారిపోతున్నప్పుడు చేస్తున్న పని ఏంటి? కోపరాదా దేవునికి? 24,000 మంది ఊరికనే చనిపోయారా? కారణం లేదా? దేవుడు చేయొద్దన్నది వాళ్ళు చేశారు. అసలు వారితో నిబంధన చేసుకోకండి రా బాబు, వారితో సహవాసం పెట్టుకోకండి రా, వారితో స్నేహం పెట్టుకోకండి రా. దేవుడు ముందే చెప్పేశాడు, వారితో నీవు నిబంధన చేసుకొనుకున్నట్లుగా జాగ్రత్త పడు. అంటే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? అన్యజనులతో నిబంధన చేసుకోకుండా ఉండడం కోసం జాగ్రత్త పడాలి. వారితో సహవాసం చేయకుండా ఉండడం కోసం జాగ్రత్త పడాలి. దేవుడు ముందే చెప్పాడు, నిబంధన చేసుకోకు. నీవు నిన్న కలిసి ఉందో, మన ఇద్దరం దోస్తు, మనం ఫ్రెండ్స్, మనంతా ఒక ఫ్యామిలీ, మనందరం బంధువులం అయిపోదాం, అలాంటిది కుదరదు, అలాంటి చేయకు నువ్వు. అంటే దేవునికి ఇశ్రాయేలు అంటే ఇష్టము, అన్యజనులు అంటే ద్వేషమని కాదు. ఎందుకు దేవుడు వారితో నిబంధన చేసుకోవద్దని చెప్పాడంటే, ఇప్పుడు వారు ఇశ్రాయేలీలు అన్యజనులతో నిబంధన చేసుకున్నారనుకో, వారు వీళ్ళు కలిసిపోయారనుకో, దేవుడు ఇశ్రాయేలు నడిపించే మార్గం వేరు, అన్యజనులు నడిచే మార్గము వేరు. నీవు వారితో సహవాసం చేయడం ద్వారా, వారితో నువ్వు కలిసిపోవడం ద్వారా ఏమవుతుందో తెలుసా? వారి ఆచారాలు నీకు అంటుకుంటాయి, వారి పద్ధతులు నీకు అంటుకుంటాయి. వారు చేసే విగ్రహారాధన నీవు కూడా చేయవలసి వస్తుంది. విగ్రహారాధన అనేది ఒక మాయ, ఒక మూఢనమ్మకం, ఒక అజ్ఞానం, అది ఒక అంధత్వం, అది ఒక అంధత్వం. చేతులతో తాము చేసుకున్న విగ్రహాలనే వాళ్ళు పూజిస్తారు. కానీ మనము సర్వ సృష్టిని కలగజేసిన దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఇశ్రాయేలీలు ఎవరు? నిజమైన జీవము కలిగిన ఉన్నవాడను అనువాడనని చెప్పిన
సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రజలు వాళ్ళు. సర్వ సృష్టికి ఆధారమై ఉన్న, సర్వ సృష్టిని కలగజేసిన ఆ దేవాది దేవుణ్ణి కలిగి ఉండి మాయ విగ్రహముల ముందు వారు నమస్కరిస్తే దేవుడికి ఎలాగా ఇష్టమవుతుందండి? ఇశ్రాయేలీలు అరణ్యములో చాలామంది చనిపోతూ వచ్చారు. అయితే వారు అరణ్యములో చాలామంది గతించిపోవడానికి, చనిపోవడానికి గల కారణాలు ఏంటో మనం కొన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి, వారిలో ఉన్న భయము. ఆ తర్వాత చావు అనే మాట వారి నోటన రావడం బట్టి, అంతేకాదు వారు సనగడం వలన, దేవుని వాగ్దానాలు నమ్మకపోవడం వలన, మన్నాను వారు అసహించుకోవడం వలన, ఇలా కొన్ని కారణాల బట్టి వారు వాగ్దాన భూమికి చేరలేకపోయారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి చేరకుండా అరణ్యములోనే వారు నశించిపోవడానికి మరో కారణం ఏంటి తెలుసా? అన్యజనులతో వారు పెట్టుకున్న పొత్తు, అన్యజనులతో వారు కలుపుకున్నటువంటి స్నేహము. చూడండి, మనము ఈ లోకములో ఉన్నప్పుడు అందరితో ఉండాలి కానీ మనం ఒక ప్రత్యేకముగా బ్రతకాలి. లోకముతో కలిసిపోకూడదు. ఎప్పుడు దేవునికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? తప్పిపోతున్న అంధత్వములో ఉన్న తన ప్రజలను ఇశ్రాయేలీల ద్వారా తన మహిమను చాటుకొని నిజ దేవునిలోనికి అన్యజనులు నడిపించాలి అనేది దేవుని ఉద్దేశం. అయితే వెలుగులోనికి నడిపించవలసిన దేవుని ప్రజలే చీకటిలో ఉన్న ప్రజలతో పొత్తు పెట్టుకుంటే, వారితో సహవాసం పెట్టుకుంటే మరి ఎలా వాళ్ళు వెలుగులోనికి నడిపించగలుగుతారు? అన్ని జనుల్ని నడిపించలేరు కదా. ఇశ్రాయేలీలు చేసిన పొరపాటు అదే. దేవుడు ఎవరితో మీరు సహవాసం పెట్టుకోవద్దు, ఎవరితో మీరు స్నేహం కలిగి ఉండొద్దు అని దేవుడు చెప్పాడో వారితోనే వారు సహవాసం పెట్టుకున్నారు. అందుకనే అరణ్యములో ఆ యొక్క పరిస్థితిని బట్టి 24,000 మంది చచ్చిపోయారు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ సహవాసములు జాగ్రత్త. ఎక్కడ ఉన్నా మీ సహవాసం ఎవరితో ఉందో మీరు ఆలోచించుకోవాలి. మన సహవాసం నిజ దేవునితో ఉన్నదా లేకపోతే లోకముతో ఉందా? మన సహవాసం పరిశుద్ధులతో ఉన్నదా లేదంటే పాపులతో ఉన్నదా? మనం ఆలోచించుకోవాలి. వారితో మాట్లాడొద్దు, వాళ్ళని పలకరించొద్దని దేవుడు చెప్పలా. కానీ నీ స్నేహం ఎవరితో ఉంది? చాలామందికి కొంతమంది స్నేహితులు ఉంటారు. క్రైస్తవులుగా మనకు కూడా కొంతమంది స్నేహితులు ఉన్నారు. అయితే నేను చెప్తున్న ఒక మాట, నీవు కలిగి ఉన్న స్నేహితుడు భక్తుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, ఆత్మీయుడై ఉండాలి, ప్రార్థించేవాడై ఉండాలి, యథార్థంగా జీవించేవాడై ఉండాలి. అలాంటి వారిని నువ్వు స్నేహితులుగా కలిగి ఉండాలి, వారితో నువ్వు సహవాసం చేయాలి. అందరితో మనం సహవాసాలు చేయకూడదు. మాట్లాడు, అందరితో మాట్లాడు, అందరిని పలకరించు, ఏదైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయి. కానీ వాళ్ళతో జట్టిగా జత కలుపుకొని తిరగొద్దు. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? ఇశ్రాయేల్లో చాలామంది చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు అన్యజనులతో స్నేహాన్ని పెట్టుకున్నారు, విగ్రహారాధికులతో వారు స్నేహం కలిగి ఉన్నారు. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూడండి, జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 106వ అధ్యాయము, కీర్తనలు 106:35. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే భక్తుడు, ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ అన్యజనులతో వారు సహవాసం చేసి వారి క్రియలు వారు నేర్చుకున్నారు, వారి విగ్రహాలకు పూజ చేశారు, అవి వారికి ఉరిగా. ఎందుకు ఉరిగా మారింది? ఎందుకు కనాను చేరవలసిన వారు అరణ్యంలోనే చనిపోయారు? అన్యజనులతో సహవాసం పెట్టుకున్నారు వాళ్ళు. అన్యజనులతో మన సహవాసం పెట్టుకోవడం కాదు, మన దైవ సహవాసంలోనికి అన్యజనులు నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక.
నీవు వారితో తిరగడం కాదు, నీతో తిరిగేటట్టుగా వాళ్ళు మార్చుకోవాలి. నీవు వారికి అనుగుణంగా మారడం కాదు, దైవత్వానికి, వాక్యానికి అనుగుణంగా అంటే జనులను మార్చగలగాలి. చాలామంది ఈ పని చేయడం మానేశారు. చాలా ఇంపార్టెంట్ అది. అన్ని జనులతో స్నేహం చేస్తే దేవుడు ఒప్పుకోడు తెలుసా? ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని చాలా కఠినంగా మాట్లాడాడు పౌలు గారు. నేను అడుగుతున్నాను ఈరోజు, నీకు చాలామంది స్నేహితులు ఉన్నారు కదా, స్నేహితుల్లో అందరూ ఆత్మీయులేనా? నీకున్న స్నేహితులు అందరూ? నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, కనీసము నీ ఆత్మీయ జీవితంలో ఇప్పటికి ఒక్క ఆత్మీయ స్నేహితులను సంపాదించుకున్నావు నీవు? నీకు ఒక ప్రార్థనాపరుడు స్నేహితుడిగా ఉన్నాడా? భక్తి కలిగిన వాడు, పరిశుద్ధ జీవితాన్ని జీవించేవాడు ఎవడనో ఒకడు స్నేహితులుగా ఉన్నాడా నీకు? ఆలోచించాలి, ఎవరు నీకు స్నేహితులుగా ఉన్నారు? ఈ రోజున చాలామంది లోకముతో స్నేహం, లోకస్తులతో స్నేహం. నేను చెప్తున్నా, లోకముతో స్నేహము, లోకస్తులతో స్నేహము అది మనకి మంచిది కాదు, ప్రమాదం అది. ఒక ప్రార్థనా పరుని నీ స్నేహితునిగా చేసుకో, పరిశుద్ధుని నీకు స్నేహితునిగా చేసుకో. తాగుబోతులతో స్నేహం చేసి తాగుడు నేర్చుకోలేదా చాలామంది? వ్యభిచారులతో స్నేహం చేసి వ్యభిచారిగా మారిపోలేదు చాలామంది? లేరే ఈ లోకంలో? ఈ రోజున చాలామంది తాగుబోతులుగా మారిపోయారు. కారణం ఏంటి? వాళ్ళ స్నేహాలు ఎవరితో ఉంటాయి? తాగుబోతులతో ఉంటాయి. వారి స్నేహాలు ఎవరితో ఉంటాయి? భక్తిహీనులతో, లోకస్తులతో ఉంటాయి వాళ్ళ స్నేహాలు. నీ ఆత్మీయ జీవితము మంచిగా ఉండాలంటే నీ స్నేహం కూడా బాగుండాలి. నీ స్నేహం మంచిగా ఉన్నప్పుడు, ఆత్మీయులతోనే నీకు స్నేహం ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలో ఏమవుతావు? ఎదుగుతావు. భక్తిహీనులతో నీకు స్నేహం ఉంటే, భక్తిహీనులతో స్నేహం ఉంటే చెప్పండి, భక్తి నేర్చుకుంటావా? పెద్దలు సామెత చెప్పారు ఏమని? 6 నెలల సహవాసము వారే వీరు. 6 నెలల సహవాసము వారే వీరు, అంతే. ఎవరితో మనం ఎక్కువగా ఉంటామో వారి వేషభాషలే మనకు అలవాటు అవుతాయి, వారి ప్రవర్తనే మనకు అలవాటు అవుతుంది. ఈరోజున దైవభక్తి కలిగిన ఒక మాట మన నోటంటే రాకపోవడానికి గల కారణాలు ఏంటి తెలుసా? లోకంతో స్నేహం. ఈరోజున ఆత్మీయ జీవితంలో చల్లారిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? లోకంతో స్నేహం. దేవుడు అందుకే చెప్పాడు, ఒరే మీరు అరణ్యంలో వెళ్తున్నప్పుడు పొత్తులు పెట్టుకోద్ది. ఎవరితో పెట్టుకున్నారా? మంట చల్లారిపోద్ది. ఆత్మీయ జీవితంలో దిగజారిపోతారు, గమ్యం మర్చిపోతారు, మీరు గురి మర్చిపోతారు. స్నేహాలు విడిచిపెట్టి, ఆత్మీయుల స్నేహాలు, దేవుని స్నేహాలు, పరిశుద్ధుల స్నేహాలు విడిచిపెట్టి గురి గమ్యాన్ని మర్చిపోయి చివరికి తమ ఆర్థికంగా, ఆత్మీయ స్థితిగతుల్లో పతనమైపోయిన భక్తులు లేరా బైబిల్లో? అబ్రహాము మంచి భక్తుడు, మంచి ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు, దేవునికే స్నేహితుడిగా పేరొందినవాడు. అతనితో కూడా వచ్చాడు లోతు. లోతు అబ్రహాముతో ఉన్నంతకాలం అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో లోతు కూడా అంతగానే ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాముతో లోతు ఉన్నంతకాలము, లోతు అబ్రహాముతో ఉన్నంతకాలము అబ్రహాము ఎంత క్షేమముగా ఉన్నాడో లోతు కూడా అంత క్షేమముగానే ఉన్నాడు. ఎప్పుడైతే లోతు అబ్రహాము నుంచి వేరైపోయాడో, ఎప్పుడైతే లోతు అబ్రహాము సహవాసాన్ని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే లోతు అబ్రహాముకి దూరం అయిపోయాడో, తన ఆత్మీయ స్థితిని చూడండి. దేవదూతలు వెళ్ళేసరికి లోతు సొదొమ గొమొర్రా గవిని దగ్గర కూర్చున్నాడు. వాస్తవానికి గవిని దగ్గర ఎవరు కూర్చుంటారు? పని పాట లేనోడు కూర్చుంటాడు గవిని దగ్గర. ప్రార్థనాపరుడు అయితే గదిలోకి వెళ్ళి తలుపులేసి ప్రార్థన చేసుకుంటాడు. పని పాట లేనోడు ఏం చేస్తాడు? ఊరి చివర 4 బలలుంటే, ఊరి చివర ఏదైనా చెట్టు ఉంటే, ఊరి చివర ఏదైనా రచ్చబండ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు పని లేనివాడు. ఒకప్పుడు తండ్రితో నడిచి ఆత్మీయంగా బ్రతికిన లోతు ఈ రోజున సొదొమ గొమొర్రా గవిని దగ్గర కూర్చోడానికి కారణం ఏంటో తెలుసా? ఒక మంచి ఆత్మీయుని సహవాసం విడిచిపెట్టేశాడు.
అందువలన ఏమైపోయాడు? భక్తిహీనుడైపోయి ఇక ఆనాటి ఆ ఆసక్తి లోతులో లేదు, ఆనాటి భక్తి లోతులో లేదు, దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి తపన ఇక లోతులో లేదు. లెండి, ఈ ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్ళిపోదాం, దేవుడు అగ్ని గంధకాలతో ఈ పట్టణాన్ని కాల్చివేయబోతున్నాడని దూతలు చెప్తే లోతు ఇంకా తడవ చేస్తున్నాడు, అటు ఇటు టచ్ ఆడుతున్నాడు. దేవుని ఉగ్రత రాబోతుంది, అగ్ని గంధకాలు కురబోతున్నాయి అని విన్నప్పుడు ఏం చేయాలి? వాస్తవానికి దిగ్గున లేచి, ఒరే మనం కాలిపోతారు బాబా, దేవుని కోపం పట్టణం మీద రగులుకుంటుందంట, దూతలే సాక్షాత్తు వచ్చి చెప్తున్నారు కదా, లెండి పోదామని చెప్పి బయలుదేరిపోవాలి. కానీ లోతు ఏం చేస్తున్నాడు? తనువులు ఆడుతున్నాడు. అంటే ఏంటి? లేదు, పోయింది, స్పిరిచువల్ లైఫ్ పోయింది. కారణం ఏంటి? ఒక ఆత్మీయునితో సహవాసం వదిలేసుకున్నాడు లోతు. ఆత్మీయునితో స్నేహాన్ని వదిలేసుకున్నాడు. చాలా జాగ్రత్త, నేను చెప్తున్నాను ఒక మాట, మీరు వింటారో లేదో నాకు తెలియదు, కానీ మీరందరూ వినాలని నేను కోరుకుంటున్నాను. దైవ ప్రేరేపణతో దైవ సావుకుని ద్వారా దేవుడు పలికించిన ఏ మాట అయినా సరే మీరు గైకోవాలి. అర్థమవుతుందా? అది నా మాటగా మీరు తీసుకోకూడదు. మీ జీవితంలో బ్రతుకు కాలంలో కనీసం ఒక్కరినైనా ఒక ఆత్మీయుని స్నేహితునిగా సంపాదించుకోండి. మీ ఇష్టం, అది ఎవరు సంపాదించుకుంటారు? మీ అత్తనో, మీ చెల్లినో, మీ కోడలనో, లేకపోతే మీ తండ్రినో, మీ తల్లినో, మీ తమ్ముడినో, మీ అన్ననో, ఎవరిని మీరు ఆత్మీయులుగా సంపాదించుకుంటారో నాకు తెలియదు, కానీ ఒక మంచి ఆత్మీయుని మీకు స్నేహితునిగా సంపాదించుకోండి. వారితో మీరు సంబంధాలు ఏర్పరచుకోండి. అది మీ ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. ఒంటరిగా వెళ్ళిపోతాను, ఒంటరిగా నడిచేస్తానంటే కుదరదు. ఈరోజున ఎలా ఉందో తెలుసా? దేవునితో స్నేహము చేయక చాలామంది భక్తిలో చల్లారిపోతున్నటువంటి పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయి. ఈ రోజున చాలామంది లోకస్తులతో సహవాసాలు కలిగి ఉండడమే కాదు, సంఘములో కూడా లోకాన్ని తీసుకొస్తున్నారు. లోకస్తులతో కలవడమే దేవునికి బాగా కోపము కలిగించే పని అయితే, సంఘాన్ని లోకంలో తీసుకొస్తే దేవునికి ఇంకెంత కోపం వస్తుంది అంటే, అవునా కదా? ఇప్పుడు మోయాబు రాండ్రతో ఇశ్రాయేలు వ్యభిచారం చేస్తేనే వీళ్ళెళ్ళి వాళ్ళతో కలిస్తే, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటేనే దేవుని కోపం రగులుకుంది కదా, దేవుడు ఓర్చుకోలేకపోయాడు కదా. మరి అలాంటిది సంఘములోకే లోకాన్ని తీసుకొస్తే అది ఇంకెంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజున సంఘంలోకి లోకం రాలేదనుకుంటున్నారా మీరు? వచ్చింది. సంఘంలోకి లోకం వచ్చేసిందండి. ఈ రోజున చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. చాలామంది పెద్ద పెద్ద సేవకులే, నేను సేవకులను ఎవరు విమర్శించట్లేదు, కానీ ఉన్న వాస్తవాన్ని నేను చెప్తున్నాను. ఈ రోజున చాలామంది పెద్ద పెద్ద సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? వారు రాసిన మంచి ఆత్మ సంబంధమైన పాటలు సినిమా పాటలు పాడే వాళ్ళతో పాడిస్తున్నారు, లోకస్తులతో పాడిస్తున్నారు, అన్యజనులతో పాడిస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఉండాలి, అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మరి అలాంటిది ఈ రోజున సినిమా వాళ్ళతో, లోకస్తులతో, అన్యజనులతో దైవ సంబంధమైన పాటలు పాడిస్తూ ఉంటే సంఘములోకి లోకం రాలేదా? ఆత్మతో నింపబడిన వాడు పాడితే అనేకుల్లో మార్పు కలుగుతుంది, అనేకులు దేవుని వైపుకు త్రిప్పబడతారు. ఒక లోకస్తుడు పాడితే దేవుని వైపుకి ఎవరైనా త్రిప్పబడతారా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ వాళ్ళకి ₹1,00,000 లక్షలు వెచ్చించి వాళ్ళకి డబ్బిచ్చి పాడించుకుంటున్నారు. మీరు ఆలోచించండి. ఈ రోజున సంఘములోకే లోకం వచ్చేసింది. ఇలా పాడించే సేవకులు ఎంతోమంది ఉన్నారు. నేను వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయట్లేదు సుమా. ఎంత పెద్దోళ్ళైనా సరే వాక్యం ముందు ఎవరైనా ఒకటే, ఎంత పెద్ద మినిస్ట్రీ అయినా అయి ఉండొచ్చు. ఒక సినిమా పాటలు పాడేవాడితో, ఒక లోక సంబంధమైనటువంటి విధానాల్లో జీవించేవాడితో దైవ సంబంధమైన పాట పాడించడం అసలు దైవత్వమేనా? ఇలా చూసుకుంటే ఎన్ని చోట్ల సంఘంలోనికి లోకం వచ్చేసిందో.
ఒకప్పుడు పబ్బుల్లో కనిపించే రంగురంగుల లైట్లు ఈ రోజున వాక్యం చెప్పే వేదికల మీదకి వచ్చేసినాయి. ఒకప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాంలో వదిలే పొగ ఈ రోజున దైవవాక్యము బోధించే వేదికల మీదకి వచ్చేసినాయి. అంటే సంఘములోకే లోకము వచ్చేసింది. మరి ఇది దేవునికి ఎంత కోపాన్ని తీసుకొస్తుంది? అవునా కదా? మనిషి వెళ్ళి లోకములో కలిస్తే, మనిషి వెళ్ళే లోకముతో జతకడితేనే ఒప్పుకొని దేవుడు, కోపించిన దేవుడు సంఘములోనికి లోకము తీసుకొస్తే ఒప్పుకుంటాడు ఆయన? ఆయనకి ఇష్టమా? అలా పనిచేయడం ద్వారా దేవునికి మహిమ వస్తుందండి? రాదు. ఇశ్రాయేలీలు కనాను చేరక మధ్యలోనే ఆగిపోవడం గల కారణం ఏంటి తెలుసా? మధ్యలోనే ఆగిపోవడం గల కారణం ఏంటి తెలుసా? అరణ్యములోనే వారు సంహరింపబడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? అన్యజనులతో వారు చేసిన సహవాసం. చాలా జాగ్రత్త. చదువుకునే పిల్లలు కూడా మీ స్నేహాలు జాగ్రత్త. విన్నావా? క్లాసులో ఎవరితో స్నేహం చేయాలా? పిల్లలు, చిన్నపిల్లలు చెప్పండి. మీ స్నేహితులు ఎవరు? ఆత్మీయులేనా? ఆత్మీయులేనా మీ స్నేహాలు? మీ స్నేహితులు ఆత్మీయులేనా? ఆలోచించాలి ఒకసారి. చదువుకునే పిల్లలైనా, ఉద్యోగం చేసే పెద్దవాళ్ళైనా, ఆఫీసులో జాబ్ చేసే ఎవరైనా సరే వెళ్ళిన ప్రతి చోట ఒక మంచి ఆత్మీయుణ్ణి ఏరుకోవాలి, చూసుకోవాలి, వెతుక్కోవాలి స్నేహితునిగా కలిగి ఉండడం కోసం. లేకపోతే అది మనకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. లోక స్నేహము దేవునితో వైరము. లోకముతో స్నేహము చేసేవాడు వాడు దేవునికి శత్రువు అని బైబిల్లో ఉంది చాలా స్పష్టంగా. లోకముతో మనం స్నేహం చేస్తే మనకు దేవుని శత్రువుగా మారిపోతామంట. నిజం. ఇశ్రాయేలీలు ఎందుకు కనాను చేరలేకపోయారంటే వారు దేవునితో సహవాసం మానేసి ఏం చేశారు? లోకముతో సహవాసము చేశారు. అందువల్లే వారు పరమ కనాను వాగ్దాన భూమికి వారు చేరలేకపోయారు. ఇశ్రాయేలీలు లోకముతో సహవాసం చేశారు. బైబిల్లో లోతు కూడా లోకముతో సహవాసము చేశాడు. బైబిల్లో నేను ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1-4 వచనాలు చూడండి. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక, చూడండి దేవుడు ఏమన్నాడు? వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను మాత్రముగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. చూడండి, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చాలు. అసలు సొలొమోను ఎవరో తెలుసా? సొలొమోను ఎవరో తెలుసా? గొప్ప జ్ఞానవంతుడు. అసలు సొలొమోను ఎవరో తెలుసా? మంచి భక్తుడు, దేవునికి ప్రియమైన వాడు. సొలొమోను ఎవరో తెలుసా? మంచి ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడు అంటే అతడు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో మనకు ఆ ప్రస్తావన కనిపిస్తుంది. తీయాలి. మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1 నుంచి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి
దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగొచ్చింది. సొలొమోను ఎవరో తెలుసా? గొప్ప ప్రార్థనా పరుడు. ప్రార్థన చేస్తే అగ్ని కురుస్తుంది ఆకాశం నుండి. మనం ప్రార్థన చేస్తే వచ్చే వర్షం ఆగదు. అవునా? మనం ప్రార్థన చేస్తే వచ్చే వర్షం ఆగదు. కురవని ప్రార్థన చేస్తే కురిసే వర్షం కురవదు. అవునా కదా? కానీ సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. ఎంత ప్రార్థనా పరుడో చూడండి. ఇంత ప్రార్థనా పరుడైనటువంటి సొలొమోను అన్యజనుల స్త్రీలతో సహవాసం పెట్టుకున్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడు ఇశ్రాయేలుకి. నేను మీకు జ్ఞాపకం చేశాను కదా నిర్గమకాండంలో, మీరు ఏ చోటుకి ఎక్కడికి వెళ్తున్నారో ఆ ప్రాంతం ప్రజలతో మీరు నిబంధన చేసుకోవద్దు, వారితో మీరు సహవాసం పెట్టుకోవద్దు అని దేవుడు చెప్తే, సొలొమోను ఎవరితో సహవాసం పెట్టుకోవద్దని దేవుడు చెప్పాడో వాళ్ళతోనే సహవాసం పెట్టుకున్నాడు. ఒకప్పుడు ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది. ఒకప్పుడు ప్రార్థన చేస్తే దైవ కార్యాలు జరిగినాయి. ఒకప్పుడు ప్రార్థన చేస్తే సొలొమోను ప్రార్థన దేవుడు విన్నాడు. అయ్యా, ఇదిగో నీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచు. నీవు మహాకాశముల పట్టజాలని దేవుడవు. నేను కట్టించిన మందిరము నీకు సరిపోదు, కాబట్టి కనీసం నీ కనుదృష్టి అయినా ఉంచు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు సొలొమోను నీ ప్రార్థనని విన్నానని చెప్పాడు. సొలొమోను అడిగినట్లుగా సొలొమోను కట్టించిన దేవాలయం మీద దేవుడు తన కనుదృష్టిని ఉంచాడు. దేవుడు సొలొమోను చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆలకించాడు. ఇంత ప్రార్థన అభిషేకము కలిగినటువంటి సొలొమోను చల్లారిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? సహవాసం. అన్య స్త్రీలతో అతడు చేసిన సహవాసం. కాబట్టి జాగ్రత్త, మన సహవాసం ఎవరితో ఉంటుందో అలాంటి బుద్ధులే మనకు వస్తాయి. మీ సహవాసం ఎవరితో ఉందో ఆలోచించుకోండి. నేను పిప్పర్లో ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయనే. పెద్దగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. నేను పెద్దగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. ఆయన టైలరింగ్ చేసేవాడు. ఆయన మా బట్టలన్నీ కూడా ఆయన కుట్టేవాడు అనమాట. ఎక్కువగా ఆయనతో కనెక్షన్లో ఉండేవాడిని. ఎక్కువగా వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడిని. చిన్న పనులు ఏమన్నా చెప్పేవాడు, చేసేవాడిని. అలా ఆయన ఇంటి దగ్గర ఉండేవాడిని. ఎందుకంటే గమ్ముని బట్టలు కుట్టాలంటే మరి మనకు అవసరం పడతాడు కదా అన్నది నా ఆలోచన. సీజన్లో గమ్ముని బట్టలు కుట్టమంటే కుట్టరు, కానీ ఆ అంకుల్ అయితే కుట్టేస్తాడు. ఎందుకని మేము అందుబాటులో ఉంటాం కాబట్టి, చెప్పిన పనులన్నీ చేస్తాం కాబట్టి కుట్టేస్తూ ఉంటాడు బట్టలు. సో అందుకని చెప్పి పదే ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, అక్కడే ఉండేవాడిని. ఈ సహవాసం కాస్త ఏమైందో తెలుసా? ఒకరోజు ఒరే గుడికి వెళ్దాం రారా అన్నాడు నన్ను. ఎక్కడికి? నేనన్నా నేను రానంకెళ్ళి అన్నా. ఒరే నువ్వు గుడికి వచ్చి ధనమేం పెట్టక్కర్లేదు లేరా, అక్కడ చిన్న పని ఉంది చేసి వచ్చేద్దాం రారా అన్నాడు. నేను అన్నాను గుళ్ళో నేను పని చేయడం ఏంటంటే బాబు, నేను రానండి అన్నా. నేను గుళ్ళో నువ్వు ఎవరు పని చేస్తావు? నేను చెప్పిన పని చేస్తావు. చూడండి, చూసావు సైతాన్ గడు ఎంత కుయుక్తిగా లాగుతాడని, ఎంత కుయుక్తిగా లాగుతాడు చూడండి అప్పవాది. ఒరే నువ్వు అక్కడ ఏం పని చేస్తున్నావు? నేను నాకు హెల్ప్ చేస్తావు. నువ్వు ఏమన్నాడు? నాకు హెల్ప్ చేస్తావు. నువ్వు అక్కడ పని ఏం చేయవు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, నేను పని చేస్తాను. అబ్బా భలే ఉంది ఇదే. నేను అనుకున్న పోనీలే, నేను అక్కడ గుళ్ళో ఏం చేయను కదా, దీనికి కూడా మళ్ళీ మనకు రోషమే. గుళ్ళో నేను ఏం ముట్టుకోను కదా, హెల్ప్ చేస్తానంతే కదా. నేను వెళ్ళా. ఆ గుడిలో చూడండి ఎంత దరిద్రమైన పరిస్థితి దిగజారేనంటే, ఆ గుడిలో ఆయన లైట్లు పెడతా ఉంటే నేను లైట్లు అందిస్తున్నా. ఎక్కడా? ఏ గుళ్ళో? అన్యుల గుళ్ళో. ఇప్పుడు నేను ఆలోచించుకుంటాను, నాకే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈరోజు నేను ఆలోచించుకుంటా ఉంటే నాకే చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు అట్టి పరిస్థితికి వెళ్ళాను నేను? సహవాసం చాలా జాగ్రత్త సుమా. నీకంటూ ఒక ఆత్మీయుని వెతుక్కో సహవాసం చేయడం కోసం.
ఒక మంచి ప్రార్థనా పరుని వెతుక్కో. ఎక్కువగా ఎవరితో పడితే వాళ్ళతో తిరక్కో. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు ఒకసారి చూడు, వాడు ఆత్మీయుడా కాదో ఆలోచించు. ఇంకో విషయం చెప్పనా, పాత నిబంధనలో దేవుడు అన్యజనులతో సహవాసం చేయొద్దు, వారితో నిబంధన చేయొద్దు అని చెప్పాడు. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఇంకా కొంచెం నిబంధనను పటిష్టం చేశాడు దేవుడు. చూడండి, నేను మీకు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఆ నిబంధన ఇంకా పటిష్టంగా చేశాడు. 1 కొరింథీయులు 5వ అధ్యాయము, 1 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను, చూడండి, దోచుకొను వారితోనైనను సాంగత్యము చేయవద్దని కాదు, అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను, ఎవడు ముందు సహోదరుడు అనబడిన వాడు అంటే బ్రదర్, సహోదరుడు అనబడిన వాడు అంటే దేవుని బిడ్డగా పిలువబడేవాడు, మన తోటి సహవాసి, విశ్వాసి. అర్థమవుతుందా? తోటి ఆత్మీయులు ఎవరైనా సరే వీళ్ళ సహోదరులు అని బైబిల్ పోలుస్తూ ఉంటుంది. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధకుడుగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకొనువాడుగా కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనూకూడదని మీకు వ్రాయిచున్నాను. చూడండి, పాత నిబంధనలో అన్యజనులతో సహవాసం చేయకూడదని దేవుడు సెలవిచ్చాడు. కొత్త నిబంధనలో ఇప్పుడు అన్యజనులతో సహవాసం చేయకూడదు. అదే సమయంలో సహోదరుడు అనబడిన వాడు ఎవడో, సంఘములో విశ్వాసిగా కొనసాగుతున్నవాడు ఎవడైనా సరే, వాడు త్రాగుబోతుగా కానీ, తిట్టుబోతుగా కానీ, లోభిగా కానీ, వ్యభిచారిగా కానీ, దొంగగా కానీ అయ్యున్న ఎడలా అట్టి వారితో సాంగత్యము. సంఘంలో ఎవడైనా వ్యభిచారి ఉన్నాడు అనుకో, వాడితో జత వేసుకుని తిరగొచ్చా? కొత్త నిబంధన నియమం దేవుడు చెప్పింది. బయటే కాదు, సంఘములో కూడా అన్యులు ఉంటారు. వాళ్ళు దేవుని ఎరిగిన అన్యులు, వీళ్ళు దేవుని ఎరిగిన అన్యులు. వాళ్ళకి అది ఇదే తేడా అంతే. వాళ్ళు దేవునిలోనికి రాకుండా తప్పులు చేస్తారు, వీళ్ళు దేవునిలోకి వచ్చి తప్పులు చేస్తారు. దేవునిలోనికి రాకుండా పొరపాట్లు చేసేవాళ్ళు అన్యులే, దేవునిలోనికి వచ్చి తప్పులు చేసేవాళ్ళు కూడా అన్యులే. అట్టి వారితో కలిసి భుజించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అసలు కలిసే తినొద్దని చెప్తున్నాడు అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి. ఎందుకు దేవుడు ఎంత జాగ్రత్త చెప్పాడో తెలుసా? ఒకవేళ అట్టి వారిని నువ్వు స్నేహితులుగా నువ్వు కలిగి ఉంటే, సహోదరులుగా నువ్వు కలిగి ఉంటే, అట్టి వారితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నీకు ప్రయోజనం ఉండదు. అట్టి వారు నువ్వు స్నేహితులుగా కలిగి ఉండడం ద్వారా ఆత్మీయ జీవితంలో నువ్వు దిగజారిపోతావు తప్ప ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందవు. బైబిల్లో ఎంతోమంది అన్ని జనులతో సహవాసం చేసి దేవుని సహవాసానికి దూరమై, ఆత్మీయుల సహవాసం దూరమై ఎంతమంది తమ భక్తి జీవితాలు పాడు చేసుకోలేదు. బైబిల్లో లోతు అన్యుల ప్రాంతానికి వెళ్ళి, అది బహు పాపులు నివసించే ప్రాంతం, అక్కడ తన గుడారం వేసి అక్కడ నివాసం ఉండి చివరికి తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. బైబిల్లో సొలొమోను గొప్ప ప్రార్థనా పరుడై ఉండి ప్రార్థన చేస్తే అగ్ని కురుస్తుంది, అంతటి ప్రార్థనా శక్తి కలిగిన వాడై ఉండి అన్య స్త్రీలను వివాహం చేసుకుని వారితో సహవాసం కలిగి జీవించడం వల్ల అంత గొప్ప జ్ఞానవంతుడు 10 రాజ్యాలు కోల్పోయాడు. 10 రాజ్యాలు. ఇప్పుడు సొలొమోను గొప్పవాడని చెప్తాం, మనం గొప్పడని చెప్పగలమా? గొప్పడే, కానీ చివరికి పడిపోయాడు అని అంటాం మనం. ఒకప్పుడు గొప్పడండి, కానీ ఇప్పుడు కాదు అని అంటాం. ఎందుకని?
అతడు అన్యులతో చేసిన సహవాసం వల్ల ప్రార్థన ఆత్మను కోల్పోయాడు, ప్రార్థన అభిషేకమును కోల్పోయాడు. అన్యజనులు ఎక్కువగా, లోకానుసారులు ఎక్కువగా శరీర సంబంధమైన విషయాల మీదే వారు మనసు నిలుపుతారు. మరి వారితో సహవాసం చేస్తూ ఉంటే నీ ఆత్మీయ అభివృద్ధి నీకు ఎలా కలుగుతుంది? ఆత్మలో అభివృద్ధి ఎలా కలుగుతుంది? ఆత్మలో ఎలా వర్ధిల్లగలుగుతావు? కనుక నేను తెలియజేస్తున్నాను, దయచేసి ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. వారు అలా సహవాసం చేయలే, అందుకే కనాను చేరలేకపోయారు. ఎవరితో అయితే వారు సహవాసం చేశారో వారే ఇశ్రాయేలీయులకు ఉరిగా మారిపోయారు. కనుక చాలా జాగ్రత్త. అదేవిధంగా ఇంకొక అనుభవాన్ని కూడా మీకు బైబిల్ నుంచి జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు అనగా ఎలీమెలెకు తన భార్యను అనగా నయోమిని తీసుకొని వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురము ఉండిరి. అక్కడ కాపురం ఉండి వారు విస్తారమైనటువంటి పంటను సంపాదించుకొనిరి. అక్కడ వారు కాపురం ఉండి వారి పిల్లలకు పెళ్లి చేసి మనవరాలను సంపాదించిరి. అక్కడ వారు కాపురము చేసి గుర్రాలు, ఒంటెలు, ఎడ్లు, మేకలు సంపాదించుకొనిరి అని ఉందా బైబిల్లో? మరి ఏం రాయబడింది? చివరికి ఏం రాయబడింది? ఆమె అంటది, ఇదిగో నేను సమృద్ధి గలదాననే వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలుగా తిరిగి వచ్చాను. ఎందుకు నువ్వు సమృద్ధి గలదానవై వెళ్ళి రిక్తురాలుగా వచ్చావు? దేవుని పట్టణమును, దేవుని ప్రజలతో సహవాసమును వదిలేసావు. మరి దేవుని ప్రజలతో, దేవుని పట్టణంతో సహవాసం వదిలేసుకుంటే మరి రిక్తురాలుగా తిరిగి రాకుండా మరి ఎలా ఉంటావు మరి నువ్వు? అవునా కాదా? ఇప్పుడు లోతు కుటుంబం ఎందుకు నాశనం అయిపోయింది? లోతుకి ఏమైనా మిగిలిందా? చివరికి ఆస్తి మిగిలిందా? గొర్రెలు గొడ్లు ఏమైనా మిగిలినాయా? చివరి కట్టుకున్న భార్య కూడా మిగలా. కారణం, అన్యజనులు నివసించే ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు, వారితో సహవాసాలు చేస్తున్నాడు. అంతే కదా, అక్కడ పిల్లలకి అల్లుళ్ళు కూడా సంపాదించేశాడు. వారి కూతుర్లకి ఎవరో లోతు గారు వారి కూతుర్లకి ఏం చేశాడు? అల్లుల్ని సంపాదించేశాడు. ఏంటి? పెళ్ళిళ్ళు చేసేయడానికి. ఏం చూడవా నువ్వు? వాళ్ళు ఆత్మీయులుగా చూడవా? ఇంకా లేదు. ఎందుకని పోయింది, దేవునితో సహవాసం పోయింది. లోతు ఆత్మీయులతో సహవాసం విడిచిపెట్టేయడం వలన తనకున్న సమస్తమును కోల్పోయాడు. సొలొమోను అన్యజనులతో సహవాసం చేయడం వలన రాజ్యాన్ని కోల్పోయాడు. ఇదిగో ఇక్కడ నయోమి, అదేవిధంగా ఎలీమెలెకు దేవుని పట్టణమును, దేవుని ప్రజల సహవాసమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోవడం వల్ల సమస్తము కోల్పోయి ఇప్పుడు సమృద్ధి గల వ్యక్తిగా వెళ్ళి, సమృద్ధి కలిగిన స్త్రీగా వెళ్ళి, కుటుంబముగా వెళ్ళి, ఇప్పుడు ఆమె కేవలము కోడలు మాత్రమే తీసుకుని వచ్చింది. అక్కడ మొత్తం కోల్పోయింది. అక్కడ పిల్లలు చనిపోయారు, భర్త చనిపోయాడు, ఆస్తినంతటిని కోల్పోయింది. ఏమి మిగల్లా? కారణం ఏంటి? ఇక్కడ కరువు వచ్చిందని వెళ్ళిపోయింది. ఎందుకు ఆ గతి వచ్చింది? చక్కగా 3 పూటలు ముద్దెడితే ఈడు వద్దనుకొని పనికిరాని క్షణకాల సుఖభోగాల కొరకు పరిగెత్తాడు. మరి పనికిరాని క్షణకాల సుఖభోగాల కొరకు పరిగెడితే, పనికిరాని స్నేహాల కొరకు బయటికి పరిగెడితే మరి బతుకు పాడవపోకుండా ఏమవుతుంది? ఖచ్చితంగా పాడవుతుంది. కనుక ఆలోచించండి, ఎవరితో మనం స్నేహం చేస్తున్నాము? ఇశ్రాయేలీయులు లోకముతో, అన్యులతో సహవాసము చేయడం వలనే చివరికి వారే వీరికి ఉరిగా మారిపోయారు. అందుకే వారు కనాను చేరబడడానికి కారణం ఏంటి? అన్యులతో స్నేహం. చాలా జాగ్రత్త.
వాళ్ళతో కలిసి పని చేయి, తప్పులేదు. కానీ వాళ్ళతో స్నేహము చేయకు. కనిపిస్తే మాట్లాడు, తప్పులేదు. అవసరమైతే వారికి స్నేహం చేయి, తప్పులేదు. కానీ వారితో జత కలుపుకోకు. అది నీ ఆత్మీయ జీవితానికి నష్టం. ఈ రోజున చాలామంది ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోవడానికి ప్రధాన కారణం ఇదే. అన్యజనులతో పొత్తు, అన్యజనులతో సహవాసం. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడైనా ఉంటే టైంపాస్ అవ్వకపోతే నీ 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 స్పిరిచువల్ ఫ్రెండ్ ఎవడన్నా ఫోన్ చేయరే, రారా అని చెప్పు. కాసేపు కలిసి ప్రార్థన చేసుకోండి, కలిసి వాక్యం చదువుకోండి, వాక్యం చర్చించుకోండి. దీని ద్వారా ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడతావు. నేను ఈ మధ్యాహ్నం మీకు తెలియజేస్తున్నాను. 8వ కారణం, వారు ఇశ్రాయేలీయులు కనాను చేరలేకపోవడానికి 8వ కారణం ఏంటంటే అన్యజనులతో సహవాసం. ఇంకా వారు ఎందుకు కనాను చేరలేకపోయారో బైబిల్లో కొన్ని వాక్యాలు రాయబడ్డాయి. చూడండి, అవి కూడా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీలు 3:19. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇశ్రాయేలీయులు కనాను చేరలేకపోవడానికి మరొక కారణం ఏంటండి? చెప్పండి, చెప్పాలి. నేను కాదు, వాక్యంలో రాయబడి ఉంది. దేని బట్టి వారు కనాను చేరలేకపోయారు? అవిశ్వాసము. అసలు దేవుని పిల్లలమైన మనకు అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసము కలిగిన వారుగా మనము ఉండాలి. ఆనాడు అడిగారు, ప్రభువా మమ్మల్ని విశ్వాసములో వృద్ధి పొందించు అని అడిగితే ప్రభు ఏమన్నాడు? గొప్ప ఉపమానం ఏం చెప్పలేదు ఆయన. అని ఏమన్నా తెలుసా? మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజంత. నువ్వేదైతే నీ జీవితంలో ఇది జరగదు అని అనుకుంటున్నావో, ముద్ర వేసేసుకున్నావు నీ మనసులో, అది జరుగుతులే అనుకుంటా చూసావా, అది విశ్వాసం. నీ జీవితంలో ఇది ఎప్పటికీ జరగదు, ఇంకా అసాధ్యము, ఇంకా ఎక్కడ అసలు ఛాన్స్ లేదు అని దేనికోసం నువ్వు అనుకుంటున్నావో అది జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. అర్థమవుతుందా? ఇక జరగదు, అసలు పిల్లలు పుట్టరు, స్త్రీ ధర్మమే నిలిచిపోయింది. కానీ అబ్రహాము ఏం చేశాడు? జరుగుద్ది. ఏమి లేదు, నువ్వు విశ్వాసం కోసం ఏం పోరాటం చేయక్కర్లా. జరగనిది దేవుడు చేస్తాడని, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని నమ్మడమే విశ్వాసము ద్వారా మృతులైన తమ వారిని స్త్రీలు పొందారు అని ఉంది హెబ్రీలు రాసిన పత్రికలోనే. విశ్వాసము ద్వారానే చచ్చిపోయిన తమ పురుషులను ఏం చేశారు? స్త్రీలు పొందారు. చనిపోయిన తమ వారిని పొందారు. ఎలాగా? విశ్వాసము ద్వారా. కనుక నేను తెలియజేస్తున్నా, విశ్వాసము కలిగిన వారమే మనము ఉండాలి. ఇశ్రాయేలీల అవిశ్వాసం వల్లనే కనాను చేరలేకపోయారని దేవుడు చాలా తేటగా మాట్లాడాడు. వాళ్ళు అరణ్యములో నడిపిస్తున్నప్పుడు వారికి ఎదురవుతున్న శత్రువులు వాళ్ళు చూస్తే, అమ్మో మేము జయించలేం. అసలు ఏం చేయాలి వాళ్ళు? విశ్వాసం ఉంచాలి. లేదు, జయిస్తాం మనం, విశ్వాసం ఉంచాలి. కానీ వారు విశ్వాసము ఉంచలే. అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడు అపవాది కలిగిస్తున్న ఆలోచనలు మనం త్రొక్కిపెట్టాలి. లేదు, మనం కనాను చేరిపోతాం అని వారు నమ్మాలి. కానీ వారు నమ్మలా. అవిశ్వాసమే, పెద్ద ఏం కాదు. అవిశ్వాసం వలన ఇశ్రాయేలీయులు కనాను చేరలేకపోయారు. చాలా జాగ్రత్త, నీ సహవాసము జాగ్రత్త. అంతేకాదు నీ విశ్వాస జీవితము జాగ్రత్త. అవిశ్వాసంగా ఉండకు. ఒకవేళ అవిశ్వాసం నీళ్ళు కలుగుతూ ఉంటే ప్రార్థన చే, ప్రభువా నన్ను విశ్వాసములో బలపరచు తండ్రి, విశ్వాసము కలిగి ఉండలేకపోతున్నాను, విశ్వాసములో స్థిరుడిగా నన్ను మార్చు, స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేయి. అర్థమవుతుందా? అవిశ్వాసము మనలో పనిచేస్తే మన పరలోక రాజ్యము చేరలే. మనం వింటాం మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదగువారికి ఆయన ఫలము దయచేయవాడనియో నమ్మవలను కదా. అర్థమవుతుందా? ఏమిలే, విశ్వాసం లేదంటే చేరలా. అమ్మో మనం వెళ్ళలేంలే అనుకున్నారు, అలాగే ఆగిపోయారు. మనం జయించలేములే అనుకున్నారు, అలాగే జయించలేకపోయారు. ఎవరో
ఇశ్రాయేలీలు. కానీ ఇద్దరు మాత్రం వెళ్తాం, జయిస్తాం అన్నారు. కాలేబు యెహోషువలు వారు జయించారు, వారు వెళ్ళారు. కాబట్టి మనం విశ్వాసము కలిగిన వారే ఉండాలి. వారిలో ఉన్న చిన్న లోపం అవిశ్వాసమే, దాన్ని బట్టి వారు కనాను చేరలేకపోయారు. ఆ తర్వాత అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 మరో కారణం కనిపిస్తుంది చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడింది, కానీ వారు ఏం చేశారు? వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వినిన వారితో విశ్వాసము గలవారై ఎలా ఉండలేదు? కలిసి ఉండలేదు. ఈ రోజున మనం సంఘంగా కలుసుకుంటున్నాం, స్తుతి ప్రార్థనల ద్వారా కలుసుకుంటున్నాం, అవునా? ప్రత్యేక ప్రార్థనల ద్వారా మనం అంతా ఒక చోట చేరుతున్నాము, కూడుకుంటున్నాము. ఇది చాలా ముఖ్యము. ఇశ్రాయేలు చాలామంది విన్నారు, కానీ ఏం చేశారు? వాళ్ళు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. అందుకే వారు కనాను చేరలేదు. ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? చెప్పాలి. ఇంటి దగ్గర ఉండి బైబిల్ చదువుకుంటే సరిపోతుందా? లేదు. కలిసి కూడుకొని ప్రార్థన చేయాలి, కలిసి ఆరాధన చేయాలి, కలిసి దేవుని స్తుతించాలి. అందరూ కలిసి దేవుని మందిరంకి వెళ్ళాలి, అందరూ కూడుకోవాలి. సంఘముగా, కుటుంబముగా, సమాజముగా కూడుకొని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? వారు వినిన వారితో కూడా విశ్వాసము కలిగిన వారే కలిసి ఉండలేదు. అందుకే వారు విశ్రాంతిలో ప్రవేశించలేదని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. చివరగా ఇంకొక కారణం నేను మీకు తెలియజేస్తాను చూడండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 4వ అధ్యాయము చూడండి, 11వ వచనం చదవండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా. వారు పడిపోయారు, దేన్ని బట్టి పడిపోయారు? అవిధేయత వలన, అవిశ్వాసం వలన వారు పడిపోయారు. అన్యజనులతో సహవాసం వలన వారు పడిపోయారు. వారు వినిన వారితో పాటుగా విశ్వాసము కలిగిన వారే కలిసి ఉండలేదు. ఇప్పుడు ఎందుకు పడిపోయారంటే అవిధేయత వలన పడిపోయారు. దేనిని బట్టి పడిపోయారు వాళ్ళు? అవిధేయత. దేవుని పట్ల, దేవుని మాట పట్ల వారు విధేయత చూపించకపోవడం వల్ల వారు పడిపోయారు. అర్థమవుతుందా? ఎప్పుడు మనం అవిధేయులుగా ఉండకూడదు. అవిధేయులుగా ఉంటే మనం పరలోక రాజ్యానికి చేరలేం, పరలోక రాజ్యం మనం స్వతంత్రించుకోలేం. మరి ఎలా ఉండాలి మనం? దేవుని మాట పట్ల, దైవ వాక్కు పట్ల విధేయత కలిగి ఉండాలి. విధేయులే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. వాళ్ళు అవిధేయతను చూపించారు. మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి లోబడకుండా అవిధేయతను వారు కనుపరుస్తూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. అవిధేయత, దేవుడు చెప్పడం వాళ్ళు చేయకపోవడం, దేవుడు చెప్పడం వాళ్ళకి చేయకపోవడం. విధేయత కలిగి ఉంటే రక్షణ పొందుకుంటాం, విధేయత కలిగి ఉంటే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. దేవుడు నోవాహుకు చెప్పాడు, నోవాహు ఇదిగో నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను కట్టాలి. నోవాహు ఏం చేశాడు? విధేయత చూపించాడా? అవిధేయత చూపించాడా? విధేయత. ప్రభు అలాగే దేవుడు అబ్రహాముకి చెప్పాడు, నీవు నీ తండ్రి ఇంటిని, బంధువులను, నీ స్వదేశంని విడిచిపెట్టి బయటికి రా అని దేవుడు చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడు? అవిధేయత చూపించాడా? విధేయత చూపించాడా? విధేయత చూపించాడు. ఇస్సాకుని అబ్రహాము కట్టెల మీద పేర్చి కత్తి తీశాడు నరకడానికి. ఇస్సాకు ఏం చూపించాడు? విధేయత చూపించాడా? విధేయత చూపించాడా? విధేయత. బైబిల్లో విధేయత చూపించిన వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. అదవుతుందా?
దేవుని మాట పట్ల విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఏది చెప్పినా మనము దానికి విధేయత చూపించాలి. చూపిస్తున్నారా? విధేయత చూపిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుని మాట పట్ల విధేయత చూపిస్తున్నారో లేదో ఆలోచించండి. విధేయత చూపిస్తే మంచిదే. ఒకవేళ విధేయత చూపించకపోతే కనుక చాలా ప్రమాదం. ఎందుకు తెలుసా? దేవుని మాట పట్ల మనం విధేయత చూపకపోతే పరలోక రాజ్యం చేరం. మన పరలోకం ఉండదు. వారు అవిధేయత కలిగి ఉన్నారు కాబట్టి పరలోక రాజ్యాన్ని వారు చేరలేకపోయారు. ప్రతి సందర్భంలో కూడా అవిధేయత కనుపరిచేవారు ఇశ్రాయేలు ప్రజలు. లెగమంటే లేచేవారు కాదు, నడవమంటే నడిచేవారు కాదు, చేయమంటే చేసేవారు కాదు, రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు. అర్థమవుతుందండి? వాళ్ళతో స్నేహం చేయొద్దంటే వినేవారు కాదు మాట. అనాది కాలము నుండి దేవుని ప్రజలు ఎక్కువ సందర్భాలు, ఎక్కువ పర్యాయాలు దేవుని మాటకు అవిధేయత చూపిస్తూనే వచ్చారు. అందుకే దైవ ఆశీర్వాదాలకు దూరం అయిపోయారు. ఇశ్రాయేలు అందుకే లక్షలాది మంది కనాను చేరలేకపోయారు. వారు కనాను చేరలేకపోవడానికి చివరి యొక్క అనుభవం ఏంటంటే వారు దేవుని పట్ల అవిధేయత కలిగి ఉండడమే. దయచేసి ఎవరు అవిధేయత కలిగి ఉండొద్దు. మీరు విధేయత కలిగి ఉన్నారో, దేవుని మాట పట్ల అవిధేయత కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. అదవుతుందా? మీ హృదయాలు మీరే పరీక్షించుకోండి. నేను చెప్పిన సందర్భాలు ఈరోజు మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ ఇవి చాలా పెద్దవి. చిన్న అవిధేయత చాలు దేవుని కృప నుంచి తొలగిపోవడానికి. చిన్న అవిధేయత చాలు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి. చిన్న అవిధేయత చాలు, పెద్దదేం అక్కర్లా. అర్థమవుతుందండి? చాలామంది చెప్పిన మాట వినరు. చెప్దామని ట్రై చేసినా ఫోన్ ఎత్తరు. ఏమో వస్తున్నారా లేదా అని ఫోన్ చేస్తే ఫోన్లు తీరు. కొంతమందికి మెసేజ్లు పెడితే ఈ మధ్యలో పాస్టర్ గారు కళ్ళు కప్పేస్తున్నారండి. విశ్వాసులు పాస్టర్ గారు కళ్ళు కప్పేస్తున్నారు. మామూలుగా మెసేజ్ పెడితే 2 టిక్ మార్కులు వస్తాయి. అవునా? మనకి టిక్ మార్కులు వస్తే వాళ్ళు ఏం చేశారని చూశారండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? టిక్ మార్కులు రాకుండా సెట్టింగ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చూసి అమ్మో పాప నెట్ ఆన్ చేయలేనట్టున్నారే, అయ్యో పాప నెట్ బ్యాలెన్స్ అయిపోయినట్టుందో, అయ్యో పాప ఇంకా చూడలేదు మెసేజ్ అని మనం అనుకుంటున్నాం. కానీ వీళ్ళేం చేస్తున్నారు? పాస్టర్ గారు కళ్ళు కప్పడం కోసం టిక్ మార్కులు కూడా రాకుండా సెట్టింగ్లు చేసుకుంటున్నారు. చూడండి, ఒక ఆమె అలాగే పెట్టేసుకుందండి. బాబా నేను మెసేజ్ పెట్టుకున్నా, అక్క 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 ప్రార్థనకు వస్తాం ఆమె అసలు ఓటి చూసినట్టు కనిపించింది కదా. ఒకరోజు ఎందుకు ఎమర్జెన్సీతో తమ్ముడు ఏదో పెట్టండి, అక్క మీరు అసలు ఓపెన్ చేస్తున్నారా వాట్సాప్, నాకు అసలు టిక్ మార్కులు రాలేదు అక్క, ఇప్పుడు పెడితే అంది. అప్పుడు పెడితే టిక్ మార్క్ వచ్చింది. అంటే ఏంటి? చాలా జాగ్రత్త. ఏటో అనుకుంటున్నారు మీరు. అవిధేయత, చిన్న అవిధేయత మనలో పనిచేసిన పరలోక రాజ్యము వెళ్ళము. చివరికి నరకమే మనకి శాంక్షన్ అయిపోతుంది. బైబిల్ చెప్తున్న సత్యం అది. అర్థమవుతుందా? ఇక్కడ పాస్టర్ గారు కళ్ళు కప్పుతున్నారండి. ఎవరు కళ్ళు కప్పుతున్నారు? వీళ్ళు ఎవరు కళ్ళు కప్పుతున్నారు? దేవుని కళ్ళు కప్పుతున్నారు. అవిధేయత ఉందా? విడిచిపెట్టేసుకో. దేవుని మాటకి లోబడలేకపోతున్నావు అంటే ఏంటో తెలుసు అర్థం? నీలో విధేయత లేదని అర్థం. విధేయత కలిగిన వాడు దేవుడు ఏది చెప్పినా చేస్తాడంతే, చేస్తాడు. ఎంత భారమైంది చెప్పినా చేస్తాడంతే విధేయుడు. అవిధేయుడు ఏం చేస్తాడు? వంకలు వెతుక్కుంటాడు. అవిధేయుడు ఏం చేస్తాడు? కోపించుకుంటాడు. అవిధేయుడు ఏం చేస్తాడు? సనుక్కుంటాడు. విధేయుడు ఏం చేస్తాడు? లోబడతాడు. దానికి ఎంత కష్టమైన లోబడతాడు. ఎవరేమనుకున్నా లోబడతాడు. విధేయత కలిగిన వారే పరలోక రాజ్యానికి వారసులు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు అవిధేయత కనపరిచారు, చివరికి కనాను చేరలేకపోయారు. కాబట్టి చివరిగా నేను మీకు తెలియజేస్తున్నాను, మీ సహవాసము భక్తులతో, పరిశుద్ధులతో, సేవకులతో, దేవునితో, ప్రార్థన పరులతోనే ఉండాలి. అర్థమవుతుందా? లేకపోతే లోక సహవాసం వల్ల నష్టాన్ని చవి చూడక తప్పదు. పరలోక రాజ్యాన్ని కోల్పోక తప్పదు. రెండవది చెప్పండి, అవిశ్వాసము. ఏంటది? అవిశ్వాసం కలిగి ఉండొద్దు. విశ్వాసం కలిగి ఉండాలి. మన పేరేమో విశ్వాసులు. మన పేరేంటండి? విశ్వాసులు.
కానీ మనలో ఏముంటుంది? మా విశ్వాసులని చెప్పుకుంటాం ఎక్కడికి వెళ్ళినా. కానీ ఈ విశ్వాసులు ఏ విశ్వాసులు అంటే అవిశ్వాసులు. విశ్వాసులా ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమవట్లే, వీళ్ళని విశ్వాసులు అనాలా ఈసారి మా అవిశ్వాసులని అంటానేక. మరి ఏం చేయను? మా అవిశ్వాసులు ఇంకా రాలేదండి, మా అవిశ్వాసులు అనుకోవాలి. మరి ఏం చేయను? విశ్వాసులు అంటే విశ్వాసులుగానే ఉండాలి. అవునా? ఒక బలహీనత వస్తే విశ్వాసం ఉండదు, ఒక శ్రమ వస్తే విశ్వాసం ఉండదు. ఏమండి? అవునా? ఒక శోధన వస్తే విశ్వాసం ఉండదు. దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానం పట్ల విశ్వాసము ఉండదు. అవునా? ఇశ్రాయేలు అలాగే విశ్వాసం లేక అసలు వాళ్ళే ఉండాలి. మనం చేరిపోతాం, వెళ్ళిపోతాం, కనాను వెళ్ళిపోతాం, దేవుడు ఇచ్చేస్తాడు, ఇస్తానని చెప్పాడు కదా, చెప్పింది ఆయన కదా, వెళ్ళిపోతాం. లేదా విశ్వాసం వీళ్ళకి. మరి ఏంటిది? ఎప్పుడు కూడా అమ్మో ఇలా అయితే ఎలా వెళ్తాం, వెళ్ళాం, అమ్మో ఇలా అయితే ఎలా చేస్తాం, చేయలేం. అర్థమవుతుందా? మనోళ్ళు కూడా అంతే కదా. ప్రభా నువ్వు స్వస్థపరచు ప్రభా, యేసు నామములో రోగం పోవును గాక అని ప్రార్థన చేస్తారు. అయిన తర్వాత ఇది పోతాం ఏమో. అవునా? యేసు నామములో పస్ అయితానా అని చెప్పి ఇది పోతో లేదో. మేము అంటే చేసాం కానీ ప్రార్థన పోతో లేదో. ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. మీరు సువార్తలో చూడండి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అన్నారు ప్రభు. నీ విశ్వాసము నిన్ను రక్షించును. విశ్వసించువాడే నిత్య జీవము. ఎవరు నిత్య జీవం కలిగిన వారు? విశ్వసించిన వారే నిత్య జీవము గలవారు అని ఉంది బైబిల్లో. విశ్వాసము ద్వారే రక్షణ. అర్థమవుతుందా? నీ విశ్వాసము నిన్ను రక్షించును, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను జీవింపజేస్తుంది, నిత్యత్వంలోకి నడిపిస్తుంది. అంటే మనకు రక్షణ, స్వస్థత, నిత్య జీవము దేని ద్వారా? విశ్వాసమే. అర్థమవుతుందా? మరి సిలువలో దొంగ అలాగే పరలోకం కొట్టేశాడు. ఏమని? వెళ్ళిపోతాను ఈరోజు ఆయనతో పాటు. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఎలాగే జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతాను నమ్మేశాడు అంతే. అప్పుడు దాకా ఎంత కొట్టేశాడు, తిట్టేశాడు, దొంగతనాలు చేశాడు, ఇష్టానుసారంగా జీవించాడు. కానీ కొట్టేశాడు పరలోకం. ఎందుకని? మనకు ప్రతిదానికి అవిశ్వాసమే. బాప్తీసం తీసుకోవడానికి అవిశ్వాసం. ఎందుకని అంటే తీసుకున్నాక మరి నిలబడతానో పడిపోతానో. నేనన్నా ఒక అబ్బాయి కనిపించాడు నాకు. పేరేంటన్నా? నా పేరు ఇమ్మానుయేల్. ఏమన్నాడు? బాబోయ్ ఇమ్మానుయేల్ మామూలు పేరా? నేనన్నా బాప్తీసం తీసుకున్నావా అని అడిగా. లేదన్నాడు. మరే అన్నా అంటే మరి యవ్వనంలో ఉన్నాను కదా అన్నయ్య అంటున్నాడు. ఎందులో ఉన్నాడంట? యవ్వనంలో ఉన్నాడంట. మరి యవ్వనంలో తీసుకోవా? మరి యవ్వనంలో ఏం చేస్తావా? తిరగాల్సిన చోట్ల తిరిగేసి, చేయాల్సిన పాడు పనులని చేసేసి, పాడు చేయాల్సిన కొంపలన్నీ పాడు చేసేసి, కూల్చాల్సిన కొంపలన్నీ కూల్చేసి, అప్పుడు వచ్చి ఇదిగో దేవా నా అయ్యగారా బాప్తీసం ఇచ్చేయండి. చూసారండి? ఎందుకు ఇప్పుడు ఎందుకు తీసుకోవా? ఇప్పుడు విశ్వాసం లేదంట. ఎప్పుడు వచ్చేది విశ్వాసం? ఎప్పుడు వచ్చేది విశ్వాసం? చచ్చిపోయే ముందు వచ్చేస్తుంది విశ్వాసం. వాళ్ళకి చచ్చిపోయే ముందు అయ్యగారండి, అయ్యి బాబు మరి ఎప్పుడో తెలియదు కానీ ముంచండి. ఎక్కడ ములిగితే అక్కడ తేలాలి. ఎక్కడ ములిగితే అక్కడ తేలిపోవాలన్నమాట. ఇప్పుడు ముంచేయండి. అర్థమవుతుందా? కనుక జాగ్రత్త. విశ్వాసము కలిగిన వారే మనము ఉండాలి. ఏమిలా విశ్వాసం లేకపోవడం కనాను చేరలేదండి. చిన్న చిన్న పాయింట్లే అవి మనకు చిన్నగా అనిపించవచ్చు, కానీ దాని ద్వారా వచ్చే నష్టం ఎంత పెద్దదో మనం చూసాం ఇశ్రాయేలు జీవితంలో. విశ్వాసం ఉంచలే అంతే, పోయింది కనాను పోయింది. వాళ్ళకి చేరలేకపోయారు, కోల్పోయారు. కనాను చేరలేక పోగొట్టేసుకున్నారు. ఏమిలా సహవాసమే, అన్యులతో సహవాసమే పోగొట్టేసుకున్నారు కనాను. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త. ఏమిలే చిన్నది అవిధేయత చాలు పరలోకానికి దూరం చేయడానికి. కనుక ఆలోచించండి, విశ్వాసం కలిగిన వారే ఉన్నారా లేదా? మిమ్మల్ని మీరు ఒకసారి పరిశోధించుకోండి. మీ సహవాసం ఎవరితో ఉందో ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఎవరైనా వ్యసనాలు కలిగి ఉన్న వారితో సహవాసం చేశారేమో,
వ్యభిచారులతో సహవాసం కలిగి ఉన్నారేమో. దయచేసి నేను చెప్తున్నా, ఇప్పుడే వాటిని కట్ చేసేయండి. దేవుని యొక్క నామం పేరట నేను చెప్తున్నా, ఇప్పుడే వాటిని కట్ చేసేయండి. లేకపోతే అది మీకు గురైపోతుంది, రేపు పొద్దున్న అదే మీకు గురైపోతుంది. అర్థమవుతుందా? వినిన వారితో పాటుగా విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండండి. ఎక్కువగా కూడి ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుంది? ఏకాంత ప్రార్థన అవసరమే, అదే సందర్భంగా కలిసి ప్రార్థన చేయడం కూడా చాలా అవసరమే. కాబట్టి కలిసి ప్రార్థనలు చేయండి. అర్థమవుతుందా? విశ్వాసం కలిగిన వారితో కూడా మీరు కలిసి ఉండకపోతే పరలోక రాజ్యము చేరలేదు. ఎందుకని? వారు విని విశ్వాసం ఉంచారు, కానీ విని విశ్వాసం ఉంచిన వారితో పాటుగా నీవు విశ్వాసం ఉంచి వారితో కలిసి లేవు అనుకో, పరలోక రాజ్యం చేరలేవు. వింటే సరిపోదు, వినిన వారితో పాటుగా విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండాలి. అర్థమవుతుందా? కనుక అనుభవాలు మీరు పొందుకోండి. చిన్న చిన్న అవిధేయతలను బట్టి వారు కనాను చేరలేకపోయారు. ఒకవేళ ఇలాంటి అవిధేయతలు మీలో ఎక్కడైనా ఉన్నాయేమో సరి చేసుకోండి. ఒకవేళ ఈ బలహీనతల పట్ల మీకు జయము లేకపోతే కనుక ప్రార్థన చేయండి. ప్రభా, నాకు జయమునివి తండ్రి, అవిధేయత నాలో ఉంది, నాకు జయమునివి, అవిశ్వాసము నాలో ఉంది, నాకు జయమునివి. ఇదిగో నీకు వ్యతిరేకమైన సహవాసాలను కలిగి ఉన్నాను, ఇప్పుడే తెంచుకోవడానికి సహాయము చేయి ప్రభా. ఇదిగో వింటున్నాను కానీ వినిన వారితో పాటుగా విశ్వాసం కలిగిన వాడనై కలిసి ఉండలేకపోతున్నాను, అలాగున కలిసి ఉండే కృపనివి ప్రభా అని ప్రార్థన చేయి. అట్టి అనుభవాల కోసం ప్రతిదినము దేవుని సందర్భంలో బ్రతుములాడు. ఇప్పుడే అనుభవాలు పొందుకోవడానికి దేవునికి అప్పగించుకో, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అట్టి అనుభవాలు నువ్వు కలిగి ఉంటే పరలోక రాజ్యం చేరతావు. ఒకవేళ ఈ అనుభవాలు మనలో లేకపోతే పరలోక రాజ్యం మనము చేరలేము. వారిలో ఈ అనుభవాలు లేకపోవడం వల్లనే, వారి జీవితంలోని చిన్న చిన్న పొరపాట్ల వల్లనే వారు కనాను చేరలేకపోయారు. ఒకవేళ అలాంటి అవిధేయతలు మీలో ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి, సరి చేసుకోండి. విశ్వాసంలో బలహీనంగా ఉంటే ఇప్పుడే ప్రభుని అడగండి. ప్రభా, విశ్వాసంలో బలహీనంగా ఉన్నాను, నేను బలపరచు ప్రభా, నాకు విశ్వాసం దయచే ప్రభా. అవిధేయతలు నాలో ఉన్నాయి, విధేయత చూపలేకపోతున్నాను, చెప్పిన మాట వినలేకపోతున్నాను, నీ వాక్యం హెచ్చరిస్తున్నా, నీ వాక్యం ద్వారా నాకు తెలియజేస్తున్నా, నేను దాన్ని గైకోలేకపోతున్నాను. దైవ సేవకులు చెప్తున్నా, నేను దాన్ని వినట్లేదు, పెడచెవిని పెట్టేస్తాను ప్రభా. విధేయత కలిగే జీవించే కృపనివి. ఒక నోవాహు వంటి విధేయత నాకు ఇవి, అబ్రాహం వంటి విధేయత నాకు ఇవి, ఇస్సాకు వంటి విధేయత నాకు ఇవి ప్రభా అని ప్రార్థన చేయండి. అట్టి విధేయత కలిగి మీరు జీవిస్తే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మీ పట్ల దేవుడు కృప చూపుతాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయును గాక.